మన డైలీ లైఫ్ స్టార్ట్ అయ్యేదే కాఫీ, టీ, కోకోకోలా లేకపోతే ఏదో ఒకటి స్టిమ్యులెంట్, వన్ టైప్ ఆఫ్ లైక్ ఏదో ఒకటి తీసుకొని స్టార్ట్ చేస్తాం. అయితే చాలామంది మా పేషెంట్లు కానీ లేదా జనరల్ పబ్లిక్ కానీ నన్ను అడగటం వల్ల ఈ వీడియో మెయిన్గా చేద్దాం అనుకున్నాను. అసలు కెఫీను లేకపోతే టీ మంచిదా, కాఫీ మంచిదా, లేకపోతే ఏదైనా ఎనర్జీ డ్రింక్స్ మంచిదా, లేకపోతే ఈ మధ్య ఏదో ఓఆర్ఎస్ అని ప్యాకెట్ వస్తుంది ఈ మంచిగా, అది ఏది తీసుకోవాలి డాక్టర్ గారు అని అడిగారు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. కాఫీ మంచిదా, టీ మంచిదా? ఫస్ట్ క్వశ్చన్. రెండు మంచియే. తీసుకున్న మోతాదు బట్టి, తీసుకున్న అమౌంట్ బట్టి, ఎన్నిసార్లు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి. కాఫీలో టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మన ఇండియాలో. దాంట్లో ఎక్కడెక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, దాంట్లో ఉన్న గింజలు స్పెషాలిటీ, నువ్వు వాటిని ఎట్లా బ్రూవింగ్ చేసావు అనే దాన్ని బట్టి ఆ కెఫీన్ కంటెంట్ కానీ మిగతా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కానీ డిఫరెంట్ బట్టి ఆ కాఫీ యొక్క స్పెషాలిటీ ఉంటుంది. నేనేమి కాఫీని ప్రమోట్ చేసే వ్యక్తిని కాదు, అలానే టీని డిగ్రేడ్ చేసే వ్యక్తిని కాదు. అలానే టీలో థియోబ్రోమైన్, థియోఫిల్లైన్ ఇట్లాగా దాంతోపాటు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ పేర్లు తెలియకపోయినా అవి కొన్నిటికి ఉపయోగపడతాయి, ఇది కొన్నిటికి ఉపయోగపడతాయి. కానీ తీసుకునే అమౌంట్ బట్టి అది ఇంపార్టెంట్. అంటే రోజుకి ఎన్నిసార్లు తాగవచ్చు మ్యాక్సిమం కప్స్ ఆఫ్ కాఫీ, ఇది కూడా ఒక్కో పర్సన్ నుంచి పర్సన్కి వేరీ అవుతుందండి. లైక్ ఆల్కహాల్ లానే, ఆల్కహాల్ కూడా సిఎన్ఎస్ డిప్రెసెంట్ అది, బట్ ఇవన్నీ యాక్టివిటీ పెంచుతాయి, కాన్సన్ట్రేషన్ పెంచుతాయి. అయితే ఎన్ని తాగాలి అనేది ఒక్కో పేషెంట్కి ఒక్కోలాగా ఉంటుంది. అంతే పేషెంట్కే కాదు, కామన్ పబ్లిక్ కూడా. చాలామంది ఇక్కడ పేషెంట్ అంటే కన్నా కూడా పబ్లిక్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు. కొంతమందికి ఒక్క కప్ కాఫీ తాగితేనే ఇంకా రోజంతా నిద్రపట్టదు. దే ఆర్ హైపర్ స్టిమ్యులేషన్ టు కెఫీన్. వాళ్ళకి కెఫీన్కి ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎండోసిన్ తక్కువ ఉందని. ఎండోసిన్ ఎక్కువ ఉంది వాళ్ళ బాడీలో, ఎందుకంటే కెఫీన్ యాక్టివిటీ మెయిన్గా ఎండోసిన్ తగ్గించడం వల్ల మన కెఫీన్ హైపర్ స్టిమ్యులేషన్ చేస్తాం. అటువంటి వాళ్ళు కనుక ఇన్సామ్నియాతో బాధపడుతుంటే, ఇన్సామ్నియా అంటే మీకు పోయిన వీడియోలో చెప్పాను, స్లీప్ రాకపోవటం, స్లీప్ ఆన్సెట్ స్లో అవ్వటం, స్లీప్ డ్యూరేషన్ మెయింటైన్ చేయలేకపోవటం, వాళ్ళకి ఒక చిన్న కప్ కాఫీ తాగినా వాళ్ళకి ఇంకా రోజుగా నిద్రపట్టదు. అది హైపర్ స్టిమ్యులేషన్ ఆఫ్ కెఫీన్. అలానే కొంతమందికి కప్పు కాఫీ తాగి మరీ నిద్రపోతారు, వాళ్ళకి సూతింగ్ ఎఫెక్ట్ వచ్చింది. సో ఇట్లాగా పేషెంట్లు వేరీగా ఉంటుంది రెస్పాన్స్ కాఫీ. అలానే టీ కూడా అంతే. టీలో కొంతమందికి టీ తాగదు అసలు, పొద్దున్నే వాళ్ళకి ఎడిక్షన్ అయిపోయి టీ తాగకపోతే తలకాయ నొప్పి రావడం, వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ రావడం ఉంటుంది. టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, టీలో ఉన్న లీవ్స్, వాటి వల్ల గట్ హెల్త్ ఇది కూడా మెయింటైన్ అవుతుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎన్నిసార్లు తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం అనే దాన్ని బట్టి. ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈటబుల్ బౌల్ సిండ్రోమ్, అబ్జార్బిషన్ డిఫెక్ట్స్ వచ్చి టీ వల్ల ట్యాన్స్ ఉండి కొన్నింటిని అబ్జర్వ్ కానీ కూడా మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్స్ ఇవన్నీ జరుగుతాయి. సో మ్యాక్సిమం 3 or 4 cups ఆఫ్ టీ ఆర్ కాఫీ ఈజ్ ఓకే ఫర్ డైలీ. బట్ ఇట్ ఈస్ జనరలైజ్ స్టేట్మెంట్ కాదండి, ఇండివిజువలైజ్డ్ పేషెంట్ బట్టి తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత కాఫీ తీసుకోవడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా? లాభాలు అంటే మెయిన్గా కాఫీ తీసుకుంటే పార్కిన్సన్స్ డిసీజు, అల్జిమర్స్ డిసీజు, ఏదైతే డిజనరేటివ్ డిజార్డర్స్ ఉన్నాయో ఈ పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు. ఈ వస్తే అన్ని వచ్చేది లాభాలు కూడా బెటర్గా ఉంటాయి. అలానే టీ తీసుకోవడం వల్ల ప్రత్యేకంగా డైరెక్ట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం, మెమరీ పవరు, డిప్రెషను ఇటువంటి కొద్దిగా దూరంగా అవటం జరుగుతుంది. ఈ కాకపోతే ఎక్సెస్ తీసుకుంటే ఏమవుతుందంటే యాంగ్జైటీ, ఎక్కువ స్టిమ్యులేషన్ వల్ల ట్రేమర్స్, ఇన్సామ్నియా ఇటువంటి డిజార్డర్స్ వస్తాయి, అంటే నిద్ర పట్టకపోవటం. సో ఓవరాల్గా కాఫీ, టీ స్మాల్ క్వాంటిటీ ఏ స్టిమ్యులెంట్ అయినా ఓకే, బట్ లార్జ్ క్వాంటిటీ ఏదైనా హానికరం. సో అధిక మోతాదు తీసుకుంటే ఏదైనా డేంజరే, ఈవెన్ మందు అయినప్పటికీ. లేకపోతే నీకు బాగా ఇష్టమైన తిండి తిన్నా ఏదైనా ఎక్కువ తింటే అది కూడా డేంజరస్. సో ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాల్సింది కాఫీ, టీ. రెండోది మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటిని మాడిఫై చేస్తున్నామా. డైరెక్ట్గా కాఫీ తీసుకుంటున్నావా, దాంట్లో మిల్క్ కలుపుతాం, మిల్క్ మట్టికి ఓకే. మిల్క్ వల్ల ఏంటంటే కెఫీన్ అబ్జర్ప్షన్ తగ్గిద్ది, కెఫీన్ ఉన్న ఎఫెక్ట్ తగ్గుతుంది. బట్ దాంతోపాటు షుగరు వీటన్నిటి వల్ల యాక్చువల్గా ఒట్టి కెఫీన్ వల్ల వెయిట్ లాస్ అవుతారు. కానీ మనం ఏదైతే షుగర్ అన్నీ యాడ్ చేస్తామో వాటి వల్ల ఎక్సెస్ క్యాలరీస్ వచ్చి దానివల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాం. సో అందుకని ఒకవేళ వెయిట్ లాస్, మైల్డ్ వెయిట్ లాస్ కనుక ఉంటే ఓన్లీ పూర్తి కెఫీన్ ఉన్న కాఫీ తాగి, అంటే లైక్ బ్లాక్ కాఫీ లేకపోతే ఏదో ఒకటి ఈ ఓన్లీ కాఫీని తాగి వితౌట్ ఎనీ షుగర్ కనుక తీసుకుంటే అది మంచిది. కానీ మనం టీలో వేసుకున్న షుగరు ఇవన్నీ వేసుకోవడం తాగలేము, ఎడిక్షన్ ఇవన్నీ ఫామ్ అయితే దానివల్ల హాని ఎక్కువ జరుగుతుంది. దే ఆర్ యాడింగ్ క్యాలరీస్ అన్నప్పుడు మన షుగర్ పేషెంట్కి షుగర్ పెరిగిపోతుంది. అందువల్ల మనం చెప్పింది నువ్వు గ్రీన్ టీ తాగినా, బ్లాక్ కాఫీ తాగినా,
లేకపోతే కోకో ఇంకో టైప్లో తీసుకున్నా, ఏదైనా నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఇంపార్టెంట్. వాటిని ఏ ఫామ్లో తీసుకున్నావు, వాటిని యాడెడ్ ఫామ్లో తీసుకున్నావు అనేది ఇంపార్టెంట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న డిసీజులు బట్టి ఈ ట్రీట్మెంట్ కాఫీని కానీ లేకపోతే టీ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.